హాయ్ ఫ్రెండ్స్, ఇది మీకు తెలుసా? ఇక బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఈ ఏడాది వరుసగా పఠాన్ మూవీతో అలాగే జవాన్ మూవీలలో వరుసగా 2 భారీ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఇటీవలే డంకీ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే మూవీకి మొదటి రోజు నుంచే మిక్స్డ్ టాక్ వస్తోంది. ఇక ఈ మూవీతో పాటే ఒక్కరోజు లేటుగా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీతో మన ముందుకు వచ్చాడు. ఇక మూవీ రా అండ్ గురి వైలెన్స్ నీతో మాస్ మసాలా కమర్షియల్ ఎలిమెంట్స్ తో బాక్సాఫీసుని షేక్ చేస్తోంది అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు షారుఖ్ ఖాన్ డంకీ మూవీ అలాగే ప్రభాస్ సలార్ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్ల రిపోర్ట్స్ అయితే బయటకు వచ్చేసింది. ఇక ఈ 2 సినిమాలో ఇప్పుడు ఎవరో గెలిచారో అని తెలుసుకోవడానికి అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మరిన్ని బెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ అలాగే రెబల్ స్టార్ ప్రభాస్లు పోటాపోటీగా తమ సినిమాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ 2 సినిమాలు ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద మొదటి వీకెండ్ పూర్తి చేసుకున్నాయి. షారుఖ్ ఖాన్ డంకీ మూవీ గురువారం విడుదల కావడంతో 4 రోజుల వీకెండ్ ఆ సినిమాకి దొరికినట్లు అయింది. ఇక మొదటి వారాంతంలో డంకీ మూవీ ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల గ్రాస్ సాధించినట్టు అంచనా. అలాగే ప్రభాస్ సాలార్ ప్రపంచవ్యాప్తంగా 436 కోట్లు వసూలు చేసిందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ 2 సినిమాల కలెక్షన్స్ ని పోల్చి చూస్తే ఎవరు గెలిచారు అనేది తెలిసిపోయింది అని చెప్పొచ్చు. ఇక నిజానికి హిందీలో తప్ప ఇతర ఏ భాషల్లో కూడా షారుఖ్ ఖాన్ డంకీ మూవీకి అలాగే ప్రభాస్ సలార్ మూవీకి మధ్య క్లాష్ లేదు. కానీ సలార్ మూవీతో ప్రభాస్ హిందీలో తప్ప ఇతర అన్ని భాషల్లో రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు అని చెప్పొచ్చు. ఇక దీనిబట్టే అర్థమవుతుంది బాక్స్ ఆఫీసు కింగ్ రెబల్ స్టార్ ప్రభాసే అని తేలిపోయింది. మరి ఈ మూవీ ఇంకా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఇక ఇలాంటి మరిన్ని బెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.